ఈరోజు మనము నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే కాలాల గురించి చెప్పుకున్నామా? ఎన్ని కాలాలు ఉంటాయి? 3 కాలాలు ఉంటాయి. ఏమేం కాలాలు అవి? ఎండాకాలము, వానాకాలము, ఇంకా చలికాలం. ఎన్ని కాలాలు ఉంటాయి? 3 కాలాలు ఉంటాయి కదా. వాటితోటి ఇప్పుడు మనం కాలాలతోటి ఒక స్టోరీ చెప్పుకుందామా? వెరీ గుడ్. ఒక స్టోరీ చెప్తాను నేను, ఓకేనా? ఒకరోజు ఎండాకాలము, వానాకాలము, చలికాలం ఈ ముగ్గురు కలిసి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిరంట. ఎక్కడికి వెళ్ళిరు? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకుంటూ ఉంటే అప్పుడే ఎండాకాలం ఏమన్నదో తెలుసా? ఎండాకాలం అన్నది కదా, నేనంటే అందరికి చాలా ఇష్టం. ఎందుకంటే ఎండాకాలంలో పిల్లలందరికీ సెలవులు వస్తాయి. సెలవుల్లో అందరూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు, హాయిగా ఆడుకుంటారు. ఇంకా ఎండాకాలంలో రకరకాల మామిడి పండ్లు కూడా ఇస్తాను. ఇంకా అందరు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. కాబట్టి నేనంటేనే అందరికి చాలా ఇష్టం అని చెప్పింది. అందుకే నేనే గొప్ప అన్నది. ఏమన్నది? నేనే గొప్ప అన్నది. ఎవరు? ఎండాకాలం. వెరీ గుడ్. ఎవరు? ఎండాకాలం అన్నది. అంతలోనే వానాకాలము చిన్నగా నవ్వుతూ ఏమన్నదంటే, లేదు నీకంటే నేనంటేనే అందరికి చాలా ఇష్టం, నేనే గొప్ప. ఎందుకంటే నేను వర్షాన్ని ఇస్తాను. వర్షాన్ని వల్ల నీరు వస్తుంది. నీరు వస్తే అందరూ పంటలు పండించుకుంటారు, కావలసిన నీరు వస్తుంది వాళ్ళకి. ఇంకా నీళ్ళల్లో పిల్లలు పెద్దలు అందరూ ఆడుకుంటారు. కాబట్టి నేనే గొప్ప, నేనంటేనే అందరికి చాలా ఇష్టము అన్నది. అంటుంటే చలికాలము అన్నది గట్టిగా నవ్వి ఏం చెప్పింది? లేదు నేనంటేనే అందరికీ ఇష్టం. ఎందుకంటే చలికాలంలోనే అన్ని రకాల పండ్లు వస్తాయి. అన్ని రకాల పండ్లు పువ్వులు అన్నీ వస్తాయి. కాబట్టి చలికాలంలో అందరూ చిన్నలు పెద్దలు అందరూ చలిమంటలు కాచుకొని హాయిగా కాలం గడుపుతారు. కాబట్టి నేనే గొప్ప. ఇదంతా చూస్తున్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని దగ్గరకు పిలిచి అలా కాదు, మీరందరూ గొప్పే. ఎందుకంటే మీ ముగ్గురిలో ఎవరు లేకపోయినా కూడా మనుషులు జంతువులు పక్షులు అందరూ చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ముగ్గురు గొప్పే అని చెప్పి ముగ్గురికి లడ్డూలు ఇచ్చి ఆడుకోపోరని చెప్పిందంట. బాగుందా స్టోరీ?